దీవెనల కోసం వచ్చిన వాళ్ళకి అపకారం తలపెట్టాలని చూస్తున్నావు. ఎవర్రా నువ్వు? ఎవరు నువ్వు? నీది నాది ఒకటే జాతి, ఒకే జాతి వాళ్ళం కాబట్టి ఒకరికొకరు సహకరించుకోవాలి. కానీ నువ్వు నేను చంపాలనుకున్న వాడిని కాపాడుతున్నావు. నా పగ తీర్చుకొనివ్వకుండా స్వజాతికి ద్రోహం చేయడం నీకు తప్పనిపించడం లేదా? తప్పులు చేసే వాళ్ళకి సహకరించడం మన నాగజాతి లక్షణం కాదని నీకు తెలీదా? నేను చేస్తున్నది తప్పని చెప్పడానికి నువ్వెవరో? నేను వాణ్ణి చంపాలనుకున్నాను, కానీ ఆ అమ్మాయి జాతకం కారణంగా అతన్ని కాటేయలేకపోయాను. ఆ అబ్బాయిని ఎందుకు చంపాలనుకుంటున్నావు? కారణాలు నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. వాళ్ళు తెచ్చిన శుభలేఖల్ని కాల్చి బూడిద చేసైనా వాణ్ణి భయపెట్టాలని చూస్తే నువ్వు వాళ్ళకి అభయమిచ్చి కాపాడావు. నన్ను నమ్ముకున్న వాళ్ళకి అపకారం జరిగితే చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? వాళ్ళు నా భక్తులు, వాళ్ళని నువ్వేమీ చేయలేవు. నేనేం చేయగలనో చేసి చూపిస్తాను. ఒక్క
ఒక్కసారి నా నుంచి తప్పించుకున్నంత మాత్రాన ప్రతిసారి తప్పించుకోలేరు. నువ్వు దీవించినంత మాత్రాన వాళ్ళ పెళ్లి జరగదో, జరగనివ్వను. వాళ్ళ పెళ్లిని ఆపడం నీ వల్ల జరిగే పని కాదు. వాళ్ళని దీవించడం ఒక్కటే కాదు, అవసరమైతే నేనే దగ్గరుండి వాళ్ళిద్దరి పెళ్లి జరిపిస్తాను. ఇద్దరం ఒకే జాతి వాళ్ళమంటున్నావు. నీలో దుష్టశక్తి లక్షణాలు తప్ప నాగజాతి లక్షణం ఒక్కటి కూడా కనిపించడం లేదు నాకు. మరొక్కసారి వాళ్ళకి హాని తలపెట్టాలని చూస్తే నీ ప్రాణాలు తీస్తాను. జాగ్రత్త. నువ్వు నన్ను చంపుతావో నేను వాణ్ణి చంపుతానో నువ్వే చూద్దువుగానే. నీకు చేతనైతే నేను వాణ్ణి చంపకుండా కాపాడుకో. నీలాంటి మూర్ఖులు మంచిగా చెప్తే వినరు. నీలాంటి దుష్ట శక్తుల నుండి వాళ్ళని కాపాడడానికి నేనున్నాను. మంచివాళ్ళని కష్టపెట్టి బాధ పెట్టడమే దుష్టశక్తుల పని. ఈ కర్కోటకుడనే దుష్టశక్తి వలన నాగార్జున జీవితం ఎలాంటి మలుపు తిరగబోతోందో చూడాలి. ఏది ఎలా జరిగినా అంతా నీలీలే శివ. శివలీల. శివో ఓం శివ. అవునా? అవునమ్మా. కాలిపోయిన శుభలేఖల్ని నాగం వచ్చి మళ్ళీ మామూలు శుభలేఖలుగా మార్చింది. ఇంటికి వెళ్ళేంత వరకు ఈ ముడి విప్పొద్దని చెప్పి నాగమ్మ మమ్మల్ని పంపించింది. శుభలేఖలు కాలిపోవడం ఏంటమ్మా? అంతా మాయలా ఉందే. అదే నాకు అర్థం కావడం లేదమ్మా. అది జరగబోయే ప్రమాదానికి సంకేతమో అర్థం కావడం లేదు. ఇలా జరుగుతుందని చెప్పడం కోసమే గబ్బిలం వచ్చి ఆ దీపాన్ని పడేసిందని నాకు అనిపిస్తుందక్క. పుట్ట దగ్గర పెట్టిన శుభలేఖలు కాలిపోయాయంటే ఈ పెళ్లి జరగడం మన ఇంటి ఇలవేల్పుకు కూడా ఇష్టం లేదేమోనమ్మా. నాగమ్మకి ఇష్టం లేకపోతే కాలిపోయిన శుభలేఖల్ని మళ్ళీ మామూలుగా ఎందుకు చేస్తుందట? మేం పెట్టిన శుభలేఖని తనెందుకు స్వీకరిస్తుంది? మమ్మల్ని దీవించి ఇంటికెందుకు పంపిస్తుంది? ఏదో అక్కడ జరిగింది చెప్పాం కదా అని నువ్వు లేనిపోని కొత్త అనుమానాలు క్రియేట్ చేయొద్దత్తా. నేనంటుంది అది కాదమ్మా భైరవి. నిజంగా మీ పెళ్లి జరగడం నాగమ్మకి ఇష్టమే అయితే ఆ శుభలేఖలు కాలిపోకముందే అవి అలా తగలబడిపోకుండా నాగమ్మ చేసుండాలి కదా అన్నదే నా అనుమానం, అంతే. అవలా కాలిపోయినందుకు మీరెక్కడ బాధపడతారో అని
మీకు ధైర్యం చెప్పడానికే దీవించుంటుందేమో అని మరొక చిన్న డౌట్, అంతేనమ్మా. ఏమండి మీకు తెలుసా, మన భైరవి అర్జున్లు పుట్ట దగ్గర పెట్టిన శుభలేఖలు కాలిపోయాయంటండి. తెలుసులే. నువ్వు ఇప్పుడే కదా బయట నుంచి వస్తున్నావు. పుట్ట దగ్గర జరిగిన విషయం నీకెలా తెలుసు? పుట్ట దగ్గరికి నేను బావ ఇద్దరమే వెళ్ళాం. మరి నీకెలా తెలుసు మావయ్య? అది అది అక్కడ జరిగింది ఇంట్లో వాళ్ళకి చెప్పేటప్పుడు కూడా నువ్వు లేవు. నువ్వు వచ్చింది ఇప్పుడే తెలుసని ఎలా అంటున్నావు? చెప్పు బాబాయ్. అడుగుతున్నారుగా, చెప్పు. అది అత్తయ్య, జలజ చెప్పేసరికి అవునా ఎలా అనబోయి తెలుసులే అనేసాను. చెప్పేది సరిగ్గా వినకుండా ఒకటనబోయి మరొకటంటే ఇలాంటి అనుమానాలే వస్తాయి. మరి మీరందరూ నన్ను క్షమించాలి. నానమ్మ, కౌసల్య పూజ చేస్తుంటే దీపం ఆరిపోవడం, వీళ్ళు పావుల పుట్టకి పూజ చేస్తుంటే శుభలేఖలు కాలిపోవడం, ఇలా జరిగినవన్నీ చూస్తుంటే ఇంకా ముందు ముందు ఏం జరుగుతుందోనని చాలా భయంగా ఉందానమ్మా. నేను అదే అంటున్నాను ఆదిత్య. నువ్వు కూడా అందరిలానే ఆలోచిస్తున్నావేంటన్నయ్య? ఈ దుష్టశక్తి ప్రభావం వల్ల అలా జరుగుంటుంది. కానీ నాగమ్మ తల్లి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించింది కదా. ఆ నాగదేవతే దీవించినప్పుడు ఇంకా భయపడ్డం దేనికన్నయ్య? అవును బాబా, దేవతల్ని నమ్మకపోతే మనం దుష్టశక్తిని నమ్మినట్టు అవుతుంది. ఎలాంటి కష్ట నష్టాలు వచ్చినా అన్నీ ఆ నాగదేవతే చూసుకుంటుందన్నయ్య. ఏంటి అందరూ సంతోషంగా ఉండాల్సిన సమయంలో అదోలా ఉన్నారు? మళ్ళీ రామల్లి, ఈ అమ్మాయి మీకు ముందే చెప్పాను కదండి, మళ్ళీ అని. ఆ మళ్ళీ ఈ మళ్ళీ. అవునవును. మళ్ళీ ఏంటలా చూస్తున్నావు? అతను మా అన్నయ్య. మళ్ళీ బాగున్నావా? బాగున్నాను బాబు గారు. ముహూర్తాలు పెట్టిన రోజు వచ్చావు, మళ్ళీ కనిపించలేదు. ఏమైపోయావు? ఏం లేదమ్మాయి గారు, కొంచెం పనుండి రాలేకపోయాను. మా పెళ్లి పనులన్నీ నువ్వే దగ్గరుండి చూసుకుంటావనుకుంటే నువ్వు అసలు రావడం లేదేంటి? మళ్ళీ మీ పెళ్ళి దగ్గరుండి చేయించడానికే వచ్చానమ్మాయి గారు.
ముందు ఇల్లంతా శుద్ధి చేసి పెళ్లి పనులు మొదలు పెడతాను. రండమ్మాయి గారు. కౌసల్య, మనం చేయాల్సిన పనులు కూడా చాలా ఉన్నాయి. రామ్మా. అమ్మా, నేను కూడా రానా? అక్కర్లేదు. మా నువ్వు మెడిసిన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మళ్ళీ ఎందుకు వచ్చిందిరా బాబు? మళ్ళీ చంపేస్తానని బెదిరించడానికి వచ్చిందా? మళ్ళీ నిన్ను మామూలుగా చూడాలంటేనే భయం వేస్తుంది. ఇలా పావులా మరి బుసలు కొడుతుంటే వెన్నులో వణుకు పుడుతుంది. మళ్ళీ చిన్నప్పటి నుంచి నాకు పావులంటే చచ్చేంత భయం. నీ మీద ఒట్టు మళ్ళీ భయం వేస్తుంది. నా మాట విని మనిషి రూపంలోకి రా మళ్ళీ. నా మాట విను మళ్ళీ. మళ్ళీ ఇంట్లోకి ఎందుకు వచ్చావు? అది నేను చేసిన తప్పు తెలుసుకుని క్షమించమని అడిగితే వీళ్ళందరూ దయదలిచి నన్ను మళ్ళీ ఇంట్లోకి రానిచ్చారు. మళ్ళీ అబద్ధం. నిజం మళ్ళీ. దుష్ట శక్తులతో చెయ్యి కలిపే నీలాంటి వాళ్ళకి ఎంత క్రూరమైన మనస్తత్వం ఉంటుందో నాకు తెలుసు. నువ్వు చేసిన తప్పు తెలుసుకుని రాలేదు. అర్జున్ భైరవిల పెళ్లి ఆపాలనే వచ్చావు. కాదు మళ్ళీ, కాదు కాదు. శుభలేఖల్ని కాల్చిన కర్కోటకుణ్ణి నువ్వే తీసుకొచ్చుంటావు, అవునా? కర్కోటకుడా? వాడెవడు మళ్ళీ? కర్కోటకుడు కూడా నాకు తెలీదు. అసలు శుభలేఖలు కాలిపోవడం ఏంటి? వాడెవడో నాకు తెలియదు మళ్ళీ. నువ్వు చెప్తున్నది అబద్ధమని నీ కళ్ళే చెప్తున్నాయి. నన్ను నమ్ముకున్న భైరవి పెళ్లినే చెడగొట్టాలని చూస్తావా? నీలాంటి వాణ్ణి బ్రతకనివ్వకూడదు, చంపేయాలి. నా మాట నమ్ము మళ్ళీ. నేను అర్జున్ భైరవుల పెళ్లి చెడగొట్టడానికి రాలేదు. అసలు ఆ కర్కోటకుడు కూడా నాకు తెలియదు మళ్ళీ. నిజం. నువ్వు భైరవికి అండగా ఉన్నావని ఉంటావని తెలిసి కూడా నేను వాళ్ళ పెళ్లి ఎలా ఆపుతాను అనుకున్నావు మళ్ళీ? గుడిలోకి వెళ్ళి మణిని తీసుకుంది అర్జునే అని చెప్తే నువ్వు నమ్మట్లేదు. ఈ పెళ్ళయ్యే లోపల ఆ మణిని తీసుకెళ్ళింది అర్జునేనని నేను నిరూపిస్తాను. అలా నిరూపించలేకపోతే నువ్వు నన్ను ఖచ్చితంగా చంపి. నేను ఆ విషయం నిరూపించుకునే వరకు నువ్వు ఇలా పావులా కాకుండా మనిషిలాగే ఉండు మళ్ళీ. నా గురించి నువ్వెవ్వరికి చెప్పకు. నేను కూడా నువ్వు మల్లివి కాదు పావువి అని ఎవ్వరికీ చెప్పను. నన్ను బెదిరిస్తున్నావా? బెదిరించడం కాదు, బతిమాలుకుంటున్నాను. అర్జున్ని నీకు ఎలాగైనా పట్టిస్తాను. రేయ్, నువ్వు తప్పించుకోవడం కోసం అర్జున్ మీద నింద వేయాలని చూస్తున్నావు. నీలాంటి వాణ్ణి అస్సలు క్షమించకూడదు. నా మాట నమ్ము మళ్ళీ. అర్జున్ ఎలాంటి వాడో నీ అంతకు నువ్వే తెలుసుకునేలా చేస్తాను.